అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉప్పాడ సమీపానికి ఇప్పటికే స్థానిక నేతలందరూ కూడా ఇక్కడున్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే పనిలోనే ప్రస్తుతం వర్మ ఇక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ ఉదయం మనం చెప్పినట్టుగా ఈ రోడ్డు పూర్తిగా కూడా ధ్వంసమైన నేపథ్యం. మరోవైపు నిన్న మొన్న రాళ్ళు కూడా అక్కడికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వర్మ గారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో చాలామంది మత్స్యకారులని వివిధ ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంత మత్స్యకారుల దగ్గర మేము అక్కడే ఉంటాం, లేదు అక్కడే ఉంటాం, కొన్ని ఆస్తులు ఉన్నాయి, మా సామాన్లు ఉన్నాయని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే తెలుసుకోవాల్సిందంటే హుద్దుద్ తుఫాన్ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి, ఆయన తీసుకున్న డెసిషన్స్, ప్రికాషన్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ప్రజల్లో కొంచెం ధైర్యం ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నీ చూస్తారని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 4 రోజుల నుంచే ఈ మోంతా తుఫాన్ గురించి అలర్ట్ చేసి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్ పెట్టి, మా యొక్క కార్యకర్తలు కూడా కాన్ఫరెన్స్ పెట్టి మీరు కూడా సహాయ చర్యల్లో ఉండాలని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు 25 పునరావాస కేంద్రాలు పెట్టారు. మేము ఎక్కడికెక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎడ్యుకేట్ చేసి అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపాం. యువకులన్న వాళ్ళు ఏదో సరదాగా తిరుగుతుంటారు తప్పితే ప్రతి ఒక్కరూ ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా అక్కడికే వస్తున్నారు. భోజన సదుపాయాలు కల్పించాం. ఎన్డీఆర్ఎఫ్ ఎక్కడికక్కడ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అధికారులు రాత్రింపగలు ఉంటున్నారు. అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో తీర ప్రాంతం సంబంధించి మత్స్యకారులను అందరినీ కాకుండా అటు రైతాంగాన్ని కూడా ఆదుకుంటున్నారు. అటు ఏలేరుకి వచ్చేసరికి అటు పిఠాపురం గొల్లపురం మండలంలో దగ్గర 7-8 వేలు క్యూసిక్ వస్తుంది, మునిగిపోతాయనే ఉద్దేశంతో ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా పిఠాపురానికి డైవర్ట్ చేసేవారు. అటువంటి వాటర్ని పంటలకి మిగిలిన నియోజకవర్గాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫ్లడ్ డైవర్షన్ అవ్వాలని చెప్పి ఫ్లడ్ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఫ్లడ్ను కూడా పెద్దాపురం దెబ్బకాలకు డైరెక్ట్ చేసి అటు వ్యవసాయాలు పాడవకుండా 60,000 ఎకరానికి రక్షణ ప్రభుత్వం కల్పించిందని చెప్పి తెలియజేస్తున్నాం. మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఈ రాత్రికి చాలా ఉధృతిగా ఉంటుంది. పోర్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరి కార్యకర్తలు కూడా సహాయ సహకారాలతో ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నాం. అధికారులకు కూడా సహాయ సహకారాలతో చేస్తున్నాం తెలియజేస్తాం. అయితే ఇప్పటికీ బీచ్ రోడ్లో మొన్న మీరు తిరిగిన తర్వాత ఇటీవల 48 లక్షలతో కొంత రాళ్ళు వేయడం ఇవన్నీ కూడా ఈ గ్రామాలకి కొంత బెనిఫిట్ జరిగిందని అనుకోవచ్చా? బెనిఫిట్ జరిగింది. ఇది యాక్చువల్గా లాంగ్ పెండింగ్ ఇష్యూ. మరి ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ్ గారు మేము కూడా ఎలక్షన్లో మాట ఇచ్చాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. త్వరలోనే రక్షణ గోడ నిర్మాణం ఉప్పాడకి, అదేవిధంగా కోనపేటకి కూడా కలుస్తాయి. ఈ సమస్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మత్స్యకారులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర లోకేష్ గారు అద్దరపేటలో మీటింగ్ పెట్టినప్పుడు, పెనుమాళపురంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మత్స్యకారులకు మాట ఇవ్వడం ఉంది. ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా వీళ్ళని రక్షించవలసిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల్లో ఉందని చెప్పి తెలియజేస్తారు. సార్, ఒక షిప్ యార్డ్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన షిప్ యార్డ్ కట్టడం వల్ల మేము కొంత ఇబ్బందులు పడుతున్నాం అనేది ఉప్పాడ గ్రామస్తులు చెప్తారు. అది వాస్తవమేనా? అది గత ప్రభుత్వంలో కట్టలేదు. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మా టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణానికి టెండర్ పిలిచి వెంటనే ఎలక్షన్ కోడ్ రావడంతో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి ఒక 200 అడుగులు ఎదరికి వెళ్ళి కట్టారు. దానివల్ల పాత డిజైన్ ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారో ఆ డిజైన్ని మార్చి చేయడం వలన వాళ్ళకి కొన్ని డబ్బులు మిగులుతాయి. కాబట్టి జగన్ ప్రభుత్వంలో ఆ డిజైన్ మార్చి చేయడం వలన బోట్స్ యాక్సిడెంట్స్ అయ్యి పగిలిపోయి జనం చచ్చిపోయే పరిస్థితి. దాన్నే జనార్దన్ రెడ్డి మంత్రి గారు వచ్చారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మానిటర్ చేశారు. దానికి ఇంకొక 40-50 కోట్లు అవుతాయని చెప్పి ఒక ప్రపోజల్ అంచనా వెళ్ళింది. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఆయన నిర్ణయం తీసుకుని మరి ఇక్కడ హార్బర్ను కూడా మరి మత్స్యకారులకు ఉపయోగకరంగా పెట్టే పరిస్థితుల్లో తీసుకుంటాం. ఇక్కడ ఒక పక్కన సీపోర్ట్లో మన బర్రర్స్ అంటారు, అట్లనే ఒక రక్షణ గోడ ఉంటుంది. అవి నిర్మాణం చేయడం వల్ల, వాళ్ళు డైవర్షన్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా ఇటు గ్రామాలకు కొట్టేసి ఉప్పాడ
అన్నిటికీ కంట నష్టపోయేది మా నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతం, కోనపాపేట ప్రాంతం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే కోనపాపేట రక్షణ గోడ మీరు ఆల్రెడీ మీరు ఒక హామీ ఇచ్చున్నారు, అక్కడ గోడ రక్షణ గోడ ఆ గ్రామ ప్రజలకి నిర్మిస్తామని. వాళ్ళు కూడా ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు ఆ గోడ ఉంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పి అడుగుతారు. అవుద్దంటే ఇదన్నీ కూడా డబ్బులతో విషయం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన పెద్ద నాయకులందరూ కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్మాణం ఈ టర్మ్లో జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. సార్, రాత్రికి జరగబోయే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని మీకు అంచనా ఉంది? అంటే ఈ సాయంత్రానికి తీరం ఇక్కడ దాటుతుందా, ఎక్కడ దాటుతుందా? ఉన్న అంచనా ప్రకారం ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చి దాని ప్రకారం అయితే చాలా గట్టి డ్యామేజే ఉంటుంది. ఉద్దుద్ది గంట గట్టిగా ఉండే పరిస్థితి ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వం. కానీ ఉప్పాడ ఉప్పెనకు గురవబోతుంది అని ఒక భయాందోళన ఈ ప్రాంత వాసులు అంటున్నారు అప్పుడప్పుడు. నిజమేనా? అదేమన్నా భయం ఉంది. ఒక పక్కన చంద్రబాబు నాయకత్వంలో మనకి రక్షణ ఉంటుంది, మనకి సపోర్ట్ ఉంటుందని ఒక నమ్మకం ఉంది. ఇటువంటి విషయాల్లో ఉద్దుద్దులో కానీ మరి మన విజయవాడలో జరిగినప్పుడు కానీ చాలా చేసిన విధానాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అలాగని సేఫ్టీ జోన్లో వాళ్ళు సముద్రం ముందు ఉండాలనుకోవట్లేదు. పునరావాస కేంద్రాలకు వెళ్తారు. ఏదైనా ఒక ఆశ, నమ్మకం ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది వర్మ గారు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కొంత ఉప్పాడ ప్రాంతం ఉప్పెనకు గురయ్యే భయాందోళన అయితే ఉంది. కానీ చంద్రబాబు మీద మాకు నమ్మకం ఉంది. ఇక్కడున్న దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మా కార్యకర్తలు అందరూ కూడా ఈ సాయంత్రానికి అందరినీ, ఈ ప్రాంత వాసులన్నిటిని కూడా బయటికి తరలించి వేస్తారు. ఇక్కడి నుంచి తరలిస్తారనే ఒక ఆందోళన, ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనం కానీ చూస్తుంటే తుఫాను బీభత్సం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. గాలి కావచ్చు, సముద్రం నుంచి వస్తున్న అలలు కావచ్చు, ఈ అలలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే చాలా వరకు కూడా ఒక తీవ్రమైన ఆందోళన వీళ్ళకి కనపడుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. చూడాలి ఈ సాయంత్రానికి ఉధృతి ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్రాంతాన్ని ఈ తుఫాను ఏ విధంగా మార్చబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గోటు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.